ఏటీఎం నుంచి మీకు పదే పదే డబ్బులు తీసుకునే అలవాటు ఉంటే ఆ అలవాటును మార్చుకోవాల్సిందే. ఎందుకంటే మే 1 నుంచి ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం ఖరీదైనదిగా మారబోతుంది. ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని కారణంగా ఇకపై విత్డ్రా చేసినా లేదా హోమ్ బ్యాంక్ నెట్వర్క్ వెలుపల ఉన్న ఏటీఎం నుంచి బ్యాలెన్స్ తనిఖీ చేసినా దానివల్ల మీకు మునుపటి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. గతంలో మీరు మీ హోమ్ బ్యాంక్ బ్రాంచ్ ఏటీఎం నుంచి కాకుండా వేరే బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకుంటే 17 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు అది 19 రూపాయలు అవుతుంది. ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి గతంలో 6 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు అది 7 రూపాయలకు పెరగనుంది. లావాదేవీ రుసుమును ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి మాత్రమే వసూలు చేస్తారు. మీరు ఉచిత లావాదేవీ పరిమితిని దాటినప్పుడు మెట్రో నగరాల్లో హోమ్ బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఉచిత లావాదేవీల పరిమితి 5 అయితే మెట్రోయేతర నగరాల్లో ఉచిత లావాదేవీల పరిమితి 3. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంపిన ఏటీఎం ఫీజులను పెంచే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆమోదించింది.